చూడండి, ఒక స్టూడెంట్ కాంపౌండ్ ఇండస్ట్రీ నుంచి ఒక క్వశ్చన్ పంపించారు. అదేంటంటే మహేష్ తన దగ్గర ఉన్న 1617 రూపీస్ తీసుకొచ్చి విజయ్ అండ్ అజయ్ ఇద్దరికి డిస్ట్రిబ్యూట్ చేశాడు. అది ఎలా అంటే 10% కాంపౌండ్ ఇంట్రెస్ట్తో విజయ్కి ఇచ్చిన ప్రిన్సిపల్ 15 ఇయర్స్లో, అజయ్కి ఇచ్చిన ప్రిన్సిపల్ 16 ఇయర్స్లో వాళ్ళ అమౌంట్లు ఈక్వల్ అయ్యేలా ఇచ్చాడు. ఇప్పుడు మనల్ని ఏమన్నాడు, మహేష్ అనేవాడు విజయ్కి ఎంత ప్రిన్సిపల్ ఇచ్చాడని అడుగుతున్నాడు. చూడండి, దీనికి ప్రొసీజర్ ఉంది, షార్ట్ కట్ చెప్తాను, అలా చూడండి. 10% ఫ్రాక్షన్ ఎంత? 1/10 ఈ 10 అనేది ఒకరి ప్రిన్సిపల్ అవుతుంది. ఈ 10 + 1 ఎంత? 11 ఆ 11 అనేది ఇంకొకటి ప్రిన్సిపల్ అవుతుంది. ఆ 10 ఎవరు అవద్ది, 11 ఎవరు అవద్దు అంటే చూడండి, వీళ్ళిద్దరూ ఎవరి టైం తక్కువ అమౌంట్ ఎవరికి ఉందో వాళ్ళకి ఎక్కువ ప్రిన్సిపల్ ఇచ్చినట్టు. ఎక్కువ డబ్బులు ఇస్తేనే కదా తక్కువ టైంలో అమౌంట్ ఈక్వల్ అయిపోద్ది. కాబట్టి విజయ్కి 11 పార్ట్స్ ఇచ్చాడు, అజయ్కి 10 పార్ట్స్ ఇచ్చాడు. వీడికి తక్కువ అమౌంట్ ఇచ్చాడు కాబట్టి 16 సంవత్సరాలు పడుతుంది ఈక్వల్ అవ్వడానికి. ఇప్పుడు ఇది డైరెక్ట్గా వీళ్ళిద్దరికి మధ్య డిస్ట్రిబ్యూట్ చేసిన ప్రిన్సిపల్ రేషియో అవ్వాలంటే మధ్యలో టైం డిఫరెన్స్ ఎంత ఉంది? 1 ఇయరేనా? 1 ఇయరే ఉంది కాబట్టి డైరెక్ట్గా ఇదే మీ రేషియో అయిపోద్ది. ఒకవేళ వీడు 15 సంవత్సరాలు 17 సంవత్సరాల మధ్య డిఫరెన్స్ 2 ఇయర్స్ ఉందనుకోండి, కాంపౌండ్ ఇంట్రెస్ట్లో 1 ఇయర్ రేషియో వచ్చిన తర్వాత 2 ఇయర్స్ రేషియో కావాలంటే వాడి స్కేల్ అవుతాయి లేదా? అలా 2 ఇయర్స్ ఉంటే స్కేలు, 3 ఇయర్స్ ఉంటే క్యూబ్లు అలా వెళ్ళాల్సి ఉంటుంది. బట్ ఇక్కడ ఇబ్బంది లేదు కదా, 1 ఇయర్ ఇచ్చాడు కాబట్టి ఇదే రేషియో అవుతుంది. విజయ్కి 11 పార్ట్స్, అజయ్కి 10 పార్ట్స్, మొత్తం ఎన్ని పార్ట్స్? 21 పార్ట్స్ వాల్యూ 16, 17 అయితే మనకి విజయ్ కావాలి 11 పార్ట్స్ వాల్యూ ఎంత? చూడండి, 21 7s, మళ్ళీ లాస్ట్లో 7 ఉంది కాబట్టి 1 × 7 7, 21 × 7 7 అది 11 × 7 7 ఎంత అంటే 7 4 8 847 రూపీస్ విజయ్కి ఇచ్చిన అమౌంట్ అనొచ్చు. మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియోలో కామెంట్ లేదా మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.